చిత్రాలు నవరస భరితాలు వేల్పుల చిత్రాలు సరిగమ పదనిసలు నోటికొచ్చిన పంట నేల పాలైతే కన్నీరే మిగలదా తుదకు రైతన్నలకు. చేతికొచ్చిన కొడుకు కడతేరి కనుమూస్తే గుండె కోతే మిగులు కన్నా తల్లిదండ్రులకు. ఓ బ్రహ్మదేవుడా, ఓ బ్రహ్మదేవుడా, మా పైన కోపమా? కలల రూపాన్ని ఓసారి చూపుమా, మా కలల దీపాన్ని తిరిగి వెలిగించుమా. కోపమా జాలి చూపుమా. వీళ్ళిద్దరేం పరాయిలు కాదండి, భార్యాభర్తలే. కానీ కొంతకాలంగా మంచం పొత్తు మాత్రం లేదండోయ్. అందుకు బలమైన కారణము లేకపోలేదు. తెలుసుకోవాలని ఉంది కదూ. ఎందుకేం ఆలస్యం, కథలోకి ఒలుక్కేద్దాం. హాయ్ మమ్మీ, హౌ ఆర్ యూ? ఫైన్ నాన్న, నువ్వు? నేను ఊర్మిళ ఉపేంద్రల కొడుకుని మమ్మీ. ఎక్కడున్నా నాకేం కాదు. ఇక యుఎస్లో జాబ్ అంటారా? సో నైస్ మమ్మీ, వెరీ హ్యాపీ. అదే మాకు కావాల్సింది. మా ఆశ, ఆశయం, ఆనందం అంతా నువ్వే ఉమేష్. నువ్వే మా ప్రాణం. ఆఫీస్ క్లోజ్ చేసే టైం అయింది. రూమ్కి వెళ్ళాక వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? ఊర్మిళ పైకిరా. ఊర్మిళ డాడీ పిలుస్తున్నట్టున్నారు మమ్మీ. ఇక్కడి టైం ఈవినింగ్ 6:30, అంటే మీకు ఎగ్జాక్ట్గా 7. ఉమేష్, డాడీ నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నారు, కంగారు పడుతున్నారు. ఒకసారి మాట్లాడు. హాయ్ ఉమేష్, ఎలా ఉంది నాన్న యుఎస్ జాబ్? రిచ్ కంట్రీ డాడ్, లవ్లీ జాబ్. అవును, కొందరిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నో డౌట్ డాడీ, నా ఉద్యోగం సేఫ్. తన కూతుర్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ మామయ్య వాళ్ళ చెల్లిని, అదే మీ అమ్మని ఊపిరి రాడనివ్వటం లేదురా. కంగారేముంది డాడీ, అంతా దైవ నిర్ణయం. బాయ్ నాన్న. వయసు పెరిగిన ఉబలాటం తగ్గలేదు ఇంకా. అందమైన భార్య పక్కనుంటే అబ్బాయి కారు డ్రైవింగ్లో ఉంటాడని ఫోన్ మాట్లాడాను. స్నానం అయ్యక్కే ఏదైనా. నేను రానా? ఎక్కడికి?
స్నానాల గదిలోకి. మతి ఏమన్నా పోయిందా ఏంటి? తప్పుగా అన్నానా? నా బంగారం. ఉమ్? ఊర్మిళ, నిన్నే. ఊర్మిళ, ఒక్కసారి డోర్ తెరవా ప్లీజ్, ఒక్కసారి డోర్ తెరవా. ఊర్మిళ, లోపలికి రానా? అమ్మ దొంగ, లోపల దూరేద్దామని. నేనేమన్నా పరాయి ఉన్నా? నీ మొగునేగా. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే అలా, ఆహా ఏమి హాయిలే అలా. మొగుడైనా మరేమైనా ఆ పప్పులేం ఉడకబెక్కడ. ఉన్నది పగలైనా వెన్నెల కురిసేనా, ఉన్నది పగలైనా వెన్నెల కురిసేనా. అలలు అలలు తిరిగే సుడులు దరి చేరే నురగల పరుగులు ముదమున మదమేసే అడుగులు కదనా కలలకు గొడుగులు సెలరేగే కామ తుఫానులు సెలరేగే కామ తుఫానులు వెనుదీయదు విసరక వడగళ్ళు ప్రకృతికిది వరము సహజము తీసిపోదు మనిషికి అనిశము తీసిపోదు మనిషికి అనిశము మనిషికి అనిశము. అబ్బా, అంత కంగారు పనికిరాదమ్మా. ముందు వెళ్ళి స్నానం చేసుకురా, తర్వాత చూద్దు కానీ వెళ్ళు. వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట, ఆ తోటలో ఆ బాటలో ఆడాలి తీయని పాట. ఫోన్ ఎవరు చేసుంటారు? ఫోన్ ఎవరు చేసుంటారు? ఉమేష్ పొద్దున్నే కదా వీడియో కాల్ చేస్తానన్నాడు. నీ పేరేంటో చెప్పలేదు. హలో నానా ఉమేష్. నేను ఉమేష్ని కాదండి, మీరు. ఉమేష్ మదర్ని కానీ ఉమేష్కి ఇవ్వు. నువ్వు ఉమేష్ ఫ్రెండునండి. ఉమేష్ నిద్రపోతున్నాడా? వాడికి నిద్ర అంటే మహా పిచ్చి.
నిద్రపోయాడంటే అరిచి గీ పెట్టినా లేవడు. అవునండి. అప్పుడే నీకు తెలిసిపోయింది. గుర్రు నిద్రలో ఉన్నాడంటే చస్తే లేవడు. ఎందుకయ్యా ఏడుస్తావు? నువ్వు ఏడ్చినా తల్లకిందులుగా తపస్సు చేసినా బాబు లేవడు. ఇక్కడ కని పెంచిన అమ్మ మరి. వాడి గురించి నాకు బాగా తెలుసు. ఉమేష్ ఏమండి, నాకేదో భయంగా ఉందండి. ఏమైంది ఊర్మిళ? ఏమైంది? ఫోను చెప్పు నాన్న. ఉమేష్ ఆఫీసు నుండి ఇంటికి వస్తుండగా. ఏమైంది? చెప్పు నాన్న. ఏమైంది? కారు యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఇప్పుడు ఎలాగుందా బాబుకి? ఎవ్వయ్యా వాడుకోసారి మాట్లాడలేడు సార్. ఏమన్నా మాట్లాడా? ఏమన్నా బాబు మాట్లాడలా? ఊర్మిళ కండిషన్ సీరియస్. హాస్పిటల్ వాళ్ళు మీ వాయిస్ రికార్డు చేసి ట్రీట్మెంట్ ప్రారంభించాలని ఈ ఫోన్తోనే ఎన్నోసార్లు కాల్ చేశారు సార్. నో రెస్పాన్స్. మమ్మీతో మాట్లాడాలి, డాడీతో మాట్లాడాలి అంటూ వాడి తాపత్రయం. ఫలితం శూన్యం. వాడి చూపు ఆగిపోయింది. మమ్మీ డాడీ అంటూనే వాడి గొంతు మోగపోయింది సార్, మోగపోయింది. వాడిది నిద్ర కాదు, శాశ్వత నిద్ర. ఫోన్ కాల్కి స్పందించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. మీ అలక్ష్యం, నిర్లక్ష్యం వాడిని ఈ లోకం నుండి దూరం చేసింది. ఒరేయ్ ఉమేష్, మమ్మీ డాడీ చాలా మంచోళ్ళు అన్నావు కదరా, వాళ్ళే నిన్ను చంపేశారా. నోటికొచ్చిన పంట నేల పాలైతే కన్నీరే మిగలదా? తుదకూరై తన్నలకు చేతికొచ్చిన కొడుకొక్కడ తేరికను మూస్తే గుండె కోతే మిగులు కన్న తల్లిదండ్రులకు. ఓ బ్రహ్మదేవుడా, ఓ బ్రహ్మదేవుడా, మా పైన కోపమా? ఆ కలల రూపాన్ని ఓసారి చూపుమా? మా కలల దీపాన్ని తిరిగే వెలిగించుమా? కోపమా జాలి చూపుమా? లే ఊర్మిళ, భోంచుదోగానే. వదులు, చేయి వదులు ఉపేంద్ర. నేను చేసింది తప్పే. విధి వంచిస్తుందని నాకు మాత్రం తెలుసా? చెప్పు. ఏది వంచిందో నాకు అనవసరం ఉపేంద్ర. ఆ అరగంట నా కొడుకుని పొట్టన పెట్టుకుంది. నీ బరి తెగింపే నా ఉమేష్ని బలి తీసుకుంది. లోకం దృష్టిలోనే మనం మొగుడు పెళ్ళాలి.
ఇది మొదలుకొని ఎప్పుడైనా నీ చెయ్యి నన్ను టచ్ చేసిందో నిలువున నిప్పంటించుకుని కాలి బొగ్గైపోతాను. అదండి అసలు విషయం. ఇప్పుడు చూద్దాం, వాళ్ళు కలుస్తారా, జరిగిందో పీడకలుగా మర్చిపోతారా? ఊర్మిళ, నన్ను క్షమించావని అనుకుంటున్నా. దేవుడాడే వింత నాటకంలో పాత్రధారులు మాత్రమే. ఆయుష్ పోసేవాడు, నుదట రాత రాసేవాడు ఆ పైవాడే. నిన్ననుకుని ఏం లాభం? నిన్ను టచ్ చేస్తే చచ్చిపోతానన్నావు. నువ్వు లేకుండా నేను ఉంటాననుకున్నావా ఊర్మిళ? నువ్వు ఆత్మాహుతికి పాల్పడేలోగానే నీ పాదాల చెంత నా ప్రాణం వదిలేస్తానని నీకెలా చెప్పేది? లక్ష్మణ రేఖ అడ్డుగా వేసింది నేనే కదా. నేనే తనని టచ్ చేస్తే సంసార సాగరంలో ఎన్ని మెరుపులు, ఎన్నెన్ని మలుపులు, అలలు అలలుగా ఎగిసిపడిన ఆ అలలు సముద్రం నుండి ఎన్నటికీ వేరుకోవు. భార్యాభర్తల బంధము అంతే, ఎప్పటికీ ఆ బంధం విడిపోదు. తనువులున్నంత వరకు అంతే, అదంతే అంతే అంతే అంతే.